హాయ్! హలో! నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈ విల్ లవ్' ఎపిసోడ్ 1. ఒక అమ్మాయి పర్పుల్ అండ్ సిల్వర్ కలర్ హెవీ డిజైనర్ లంగా ఓణి వేసుకొని చాలా చక్కగా, అందంగా ఉంది. ఆ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగింది అన్న దానికి గుర్తుగా ఆ ఇల్లు అంతా కాస్త డెకరేషన్ చేసి ఉంది. ఫంక్షన్ అయిపోయింది అనుకుంటా. బహుశా ఇంట్లో వాళ్ళందరూ కూడా సంబరంగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు ఇంటి బ్యాక్ సైడ్. ఆ ఇల్లు చాలా పెద్దగా ఉంది. ఆ అమ్మాయికి అక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు. తన ఇష్టానికి విరుద్ధంగా అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి అక్కడ. అయితే ఆమెకి ఇంకొక్క నిమిషం కూడా ఉండాలి అనిపించక వాళ్ళ ఇంటికి కాస్త దూరంలో ఉన్న పార్క్ వైపు అడుగులు వేస్తూ ఆమె ఫోన్ తీసుకొని తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి నిత్యకి కాల్ చేసి పార్క్ కి రమ్మని చెప్పి తను వెళ్తూ ఉంది అదే డ్రెస్ లో. నిత్య కూడా తన ఫ్రెండ్ ఫోన్ చేయడంతో ఫాస్ట్ గా పార్క్ కి చేరుకుంది. ఎంట్రన్స్ దగ్గర ఆ అమ్మాయికి నిత్య కనిపించడంతో వెంటనే ఆమె బాధని ఆపుకోలేక వెళ్లి నిత్యని హగ్ చేసుకుంది. ఆమె కళ్ళల్లో నుండి బయటికి దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నీటిని కష్టంగా ఆపింది. ప్రణవి, ఏమైందే? ఎంగేజ్మెంట్ అయిపోయిందా? అని అడిగింది నిత్య. "హ్మ్" అని చాలా కష్టంగా పలికింది ప్రణవి. ఏంటే, నీకిష్టం లేదు అని చెప్పాక కూడా ఇలా ఎందుకు చేశారే మీ వాళ్ళు? అని ప్రణవిని పిలిచింది నిత్య. హా! అంది ప్రణవి. ఈ విషయం సూర్యకి తెలుసా? అని అడిగింది నిత్య. ఏమో నిత్య, ఈ పాటికే తెలిసుంటుంది. అతడు కూడా ఈ ఊర్లోనే ఉన్నాడు కదా అంది ప్రణవి. నిత్య ప్రణవి వెనక చూస్తూ ఉండడం కాదే, ఇక్కడికి కూడా వచ్చాడు అదిగో అంటూ ప్రణవి వెనక్కి చూపించింది నిత్య కళ్ళతోనే. ప్రణవి వెనక్కి తిరిగి చూసేసరికి సూర్య స్టైల్ గా అతడి కార్ కి ఆనుకొని చేతులు కట్టుకొని ప్రణవినే కోపంగా చూస్తూ ఉన్నాడు. అతడిని అలా చూడగానే సూర్య కళ్ళల్లో కోపానికి ప్రణవికి ఒక్కసారిగా ఒంట్లో వణుకు వచ్చేసింది. అయినా కూడా ఏమనకుండా నిత్య, మనం లోపలికి వెళ్దాం పదా అంది తడబడుతూ. నిత్య కూడా సూర్యని అలా చూసి భయపడింది. పదవే వెళ్దాం అంది నిత్య. ఎక్కడికి వెళ్ళేది? అని ప్రణవి వైపు ఒక్కో అడుగు వేస్తూ అన్నాడు సూర్య. అతడి కళ్ళు మండే సూర్యుల్లానే ఉన్నాయి. అతడి వాయిస్ కే ఉలిక్కి పడింది ప్రణవి. ఇక నిత్య అయితే చెప్పక్కర్లేదు, గజగజా వణికింది. ఎక్కడికే వెళ్ళేది? అంటూ ప్రణవి చేతిని విసురుగా పట్టుకొని లాక్కెళ్తూ ఉన్నాడు సూర్య. అయ్యో ప్రణవి అని అరిచింది నిత్య. సూర్య చూసిన చూపుకి అక్కడే బొమ్మలా ఆగిపోయింది. ఆ తర్వాత ప్రణవి సూర్య చేతుల్లో నుండి గించుకుంటూ వదులు, వదులు అని అరుస్తుంది. సూర్య ప్రణవి మాటలు ఏం మాత్రం ఖాతరు చేయకుండా ఆమెని కారులో పడేసి అతడు డ్రైవింగ్ సీట్ లో కూర్చొని కార్ ని చాలా ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ 20 నిమిషాల తర్వాత ఒక ఇంటి దగ్గర కార్ ఆపాడు. అది డబుల్ బెడ్రూమ్ హౌస్. ప్రణవి అతడు ఆమెను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో తెలియక ఏడుస్తూనే ఉంది. సూర్య కార్ దిగి ప్రణవి వైపు వచ్చి ఆమెను చాలా కోపంగా ఇంట్లోకి లాక్కెళ్ళి ఒక రూమ్ లోకి తీసుకువెళ్ళి ఆమెను బలంగా బెడ్ మీదకి విసిరేశాడు. ఆ కుదుపుకి ప్రణవి బెడ్ మీద బోర్లా పడి మళ్ళీ లేచి, ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను? నేను వెళ్ళిపోతాను ప్లీజ్, నన్ను వదిలేయ్ సూర్య అంది ఏడుస్తూ. ఎక్కడికే నువ్వు వెళ్ళేది? నిన్ను ఇంత ఈజీగా వదిలేస్తా అనుకున్నావా? అని ఆమె దగ్గరికి వెళ్ళి ప్రణవి బుగ్గలు పొత్తి పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చాలా కోపంగా చూస్తూ, నిన్ను ఇంత ఈజీగా వదిలేస్తే నా పగ ఎలా తీరుద్దే? జరిగిందంతా నువ్వు మర్చిపోయినా ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి ఆ సంఘటనలు అన్నీ కూడా. ఎంగేజ్మెంట్ చేసుకున్నావా? అంటూ ప్రణవిని పైనుండి కింది దాకా చూస్తూ, ఎలా ఇప్పుడు నిన్ను ఎంగేజ్మెంట్ చేసుకున్నోడిని పెళ్లి చేసుకుంటావో నేను కూడా చూస్తానే అంటూ ఇక ఆమె ఏమీ చేయని నిస్సహాయురాలిగా మారడంతో అతడు ఆమెను ఆక్రమించుకొని ఆమె ఒంటి నిండా గాయాలు చేసి గంట తర్వాత ఆమె మీద నుండి లేచి ఏడుస్తున్న ఆమెను చూస్తూ ఒక గర్వపు నవ్వు విసిరాడు.
తనకి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.